మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం రాత్రి పడుకునే ముందు ఈ ఆకును కాల్చి పడుకోండి. తెల్లవారేసరికి కోట్లు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి. కష్టాలు పోతాయి, సమస్యలు పోతాయి, అష్టైశ్వర్యాలు వస్తాయి. రేపు శనివారం. వారాలన్నిటిలో శనివారానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన రోజు శనివారం. అలాగే కర్మ ఫలదాత అయిన శనీశ్వరుడికి సంబంధించిన రోజు కూడా ఇదే. అందుకే శనివారం నాడు మనం చేసే చిన్న చిన్న పూజలైనా, చిన్న చిన్న పరిహారాలైనా మన తలరాతను మార్చే శక్తిని కలిగి ఉంటాయి. మనిషి అన్నాక కష్టాలు రావటం సహజం. కానీ ఆ కష్టాలు తీరనివిగా మారినప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ నిలవటం లేదని, చేసిన అప్పులు తీరటం లేదని, ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం, గొడవలు జరుగుతూ ఉన్నాయని చాలామంది బాధపడిపోతూ ఉంటారు. ఇలాంటి దరిద్ర బాధలన్నీ తొలగిపోయి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి కటాక్షం మన మీద పడాలంటే శనివారం నాడు కొన్ని నియమాలు పాటించాలి. అలాగే ఈ వీడియోలో చెప్పబోయే ఒక అద్భుతమైన ఆకు పరిహారాన్ని రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా చేసుకోవాలి. అసలు శనివారం రోజున ఉదయం నిద్రలేచిన దగ్గర నుండి మనం చేసే పనులే మనకు లక్ష్మీ కటాక్షాన్ని తీసుకువస్తాయి. ముఖ్యంగా శనివారం నాడు తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల ఏలినాటి శని, అష్టమ శని దోషాలు తగ్గుముఖం పడతాయి. శనివారం నాడు పొరపాటున కూడా కొన్ని వస్తువులను మనం ఇంటికి తీసుకురాకూడదు. ఈ వస్తువులను తెలుసో తెలియకో ఇంటికి తెస్తే మనతో పాటే దరిద్రాన్ని కూడా ఇంటికి పిలిచినట్లే అవుతుంది. ఈరోజు పొరపాటున కూడా ఇనుముకు సంబంధించిన వస్తువులను కొనకూడదు. ఇనుము సాక్షాత్తు శనీశ్వరుడికి సంబంధించినది. దాన్ని శనివారం నాడు ఇంటికి తేవటం వల్ల గొడవలు పెరుగుతాయి. అలాగే శనివారం నాడు వంట నూనెను, నువ్వుల నూనెను కూడా కొనకూడదు. ఒకవేళ నూనె అవసరం ఉంటే శుక్రవారమే తెచ్చి పెట్టుకోవాలి తప్ప శనివారం నాడు నూనె ప్యాకెట్లు, నూనె డబ్బాలు ఇంటి గడప దాటించి లోపలికి తేయకూడదు. అలాగే నల్లటి బట్టలు, తోలు వస్తువులు అంటే లెదర్ బెల్ట్లు, పర్సులు, చీపురు కట్టలు, ఉప్పు వంటివి శనివారం నాడు కొనటం వల్ల ఆర్థిక నష్టాలు కలుగుతాయని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి శనివారం రోజు ఈ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోవద్దు. అలాగే శనివారం రాత్రి పడుకునే ముందు ఈ చిన్న ఆకు పరిహారాన్ని చేసి చూడండి, మీ జీవితమే మారిపోతుంది. మరి శనివారం రోజు రాత్రి ఏ ఆకును కాల్చాలి, ఆ ఆకు రహస్యం ఏమిటో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోకి ఇప్పుడే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా ఈ పరిహారం చేసుకుని లబ్ధి పొందుతారు. అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేసి మీ భక్తిని చాటుకోండి. ఇక పరిహారం విషయానికి వస్తే శనివారం రోజు కాల్చాల్సిన ఆకు మరేదో కాదు, రావి ఆకు. మన హిందూ ధర్మంలో రావి చెట్టుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. రావి చెట్టును అశ్వథ వృక్షం అంటారు. వృక్షరాజు అంటే చెట్లల్లో రారాజు అని అర్థం. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు రావి చెట్టు రూపంలో ఉంటాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. రావి చెట్టు వేర్లలో బ్రహ్మదేవుడు, కాండంలో విష్ణుమూర్తి, ఆకులలో శివయ్య ఉంటారు. అందుకే రావి చెట్టును త్రిమూర్తి స్వరూపం అని పిలుస్తారు. అందుకే మనం ఈ పరిహారం కోసం రావి ఆకును ఎంచుకున్నాం. రావి ఆకులో దైవిక శక్తితో పాటు పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించే గుణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. రేపు శనివారం ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఒక మంచి రావి ఆకును సేకరించండి. ఆకు ఎక్కడ చిరిగిపోకుండా, రంధ్రాలు లేకుండా పచ్చగా కలకలలాడుతూ ఉండేలాగా చూసుకోండి. ఎండిపోయిన ఆకును తీసుకోకూడదు. చెట్టు నుండి ఆకును కోసేటప్పుడు మనసులో చెట్టుకు నమస్కరించుకొని, నా దరిద్రం పోగొట్టడం కోసం నిన్ను తీసుకువెళ్తున్నాను తల్లి అని నమస్కరించి కొయ్యండి. ఇంటికి తెచ్చిన తర్వాత ఆ ఆకును శుభ్రంగా కడిగి తడి లేకుండా ఒక పొడి బట్టతో తుడవండి. ఇప్పుడు అసలైన ప్రక్రియ మొదలవుతుంది. రాత్రి అందరూ భోజనాలు చేసి పడుకోవడానికి సిద్ధమవుతున్న సమయంలో, అంటే సుమారు 9 గంటల తర్వాత ఈ పరిహారాన్ని మొదలుపెట్టండి. మీరు సిద్ధం చేసుకున్న రావి ఆకును మీ పూజా గదిలో కానీ లేదా మీరు పడుకునే గదిలో ఒక ప్రశాంతమైన చోట కానీ కూర్చొని మీ అరచేతుల్లో పెట్టుకోండి. ఆ ఆకు తొడిమ మీ వైపు ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఆ ఆకు మీద పసుపు కుంకుమలతో 4 బొట్లు పెట్టాలి. ఆకుకు 4 దిక్కులా 4 బొట్లు పెట్టండి. పసుపు కుంకుమలు లక్ష్మీ స్వరూపాలు. అవి ఎక్కడ ఉంటాయో అక్కడ శుభం జరుగుతుంది. 4 బొట్లు పెట్టడం వెనుక ఉద్దేశం ఏమిటంటే 4 దిక్కుల నుండి, అష్టదిక్కుల నుండి మనకు రావాల్సిన డబ్బు రావాలని, అడ్డంకులు తొలగిపోవాలని సంకేతం. ఇలా బొట్లు పెట్టిన తర్వాత ఆ రావి ఆకు మధ్యలో కొద్దిగా ధనియాలు వేయాలి. ఇక్కడ మనం ధనియాలను ఎందుకు వాడుతున్నామంటే ధనియాలకు ధనాన్ని ఆకర్షించే అద్భుతమైన శక్తి ఉంది. జ్యోతిష్య శాస్త్రంలో ధనియాలను ధనలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. అందుకే చాలామంది దీపావళి రోజున కొత్త ధనియాలను పూజిస్తూ ఉంటారు. ధనియాలు అంటేనే ధని అంటే డబ్బును ఇచ్చేవి అని అర్థం. మన వంటింట్లో ఉండే ఈ చిన్న గింజల్లో ఆర్థిక ఇబ్బందులను తొలగించే శక్తి దాగి ఉంది.
బుధగ్రహానికి సంబంధించిన ఈ ధనియాలు మన వ్యాపారంలో లాభాలు వచ్చేలాగా, మనకు రావాల్సిన బాకీలు వసూలు అయ్యేలాగా చేస్తాయి. అందుకే ఒక చిన్న గుప్పెడు ధనియాలను తీసుకుని లక్ష్మీదేవిని మనసులో తలుచుకుంటూ ఆ రావి ఆకు మధ్యలో వేయండి. ఆ ధనియాలు వేసేటప్పుడు నాకున్న ఆర్థిక కష్టాలన్నీ తీరిపోవాలి, నా చేతిలో డబ్బు నిలవాలి అని బలంగా కోరుకోండి. ఇప్పుడు ఆ ధనియాల పైన ఒక ఎండుమిరపకాయను కూడా పెట్టండి. ఎండుమిరపకాయని ఎందుకు పెడుతున్నామంటే మన ఎదుగుదలను చూసి ఓరవలేక ఏడ్చేవాళ్ళు, ఏడుపు మన మీద పడిన నరదృష్టి నరకోశ పోవడానికి ఎండుమిరపకాయ అద్భుతంగా పనిచేస్తుంది. నరుడి ఏడ్పుకి నల్లరాయి కూడా పగులుతుంది అని పెద్దలు అంటూ ఉంటారు. మనకి ఎంత సంపాదన ఉన్నా ఇలాంటి దిష్టి దోషాలు ఉంటే ఆ డబ్బు ఆవిరైపోతుంది, అనారోగ్యాల పాలవుతుంది. నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఎండుమిరపకాయలలోని ఘాటుకు ఉంటుంది. అందుకు ఒక ఎండుమిరపకాయను తీసుకుని దాన్ని ఆ ధనియాల మీద పెట్టండి. ఇప్పుడు చివరిగా ఆ ఎండుమిరపకాయ పైన ఒక స్పూన్ కర్పూరం పొడిని కూడా వేయాలి, లేదా 1-2 కర్పూరం బిళ్ళలైనా కలిపి వేయండి. కర్పూరం సాక్షాత్తు అగ్నిస్వరూపం. అది వెలుగుతూ కరిగినట్లుగా మన కష్టాలు కూడా కరిగిపోవాలి అనే ఉద్దేశంతో కర్పూరాన్ని వాడుతున్నాం. అంతేకాదు కర్పూరం సువాసన లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఆ రావి ఆకులో పసుపు, కుంకుమ, ధనియాలు, ఎండుమిరపకాయ, కర్పూరము అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆ పదార్థాలు కింద పడకుండా ఆ ఆకును మడిచి ఒక పొట్లంలాగా కట్టాలి. రావి ఆకు కొంచెం పెద్దగానే ఉంటుంది కాబట్టి మడవడానికి వీలుగానే ఉంటుంది. ఒకవేళ ఆకు చిన్నగా ఉంటే 2 ఆకులు కలిపి అయినా సరే ఆ పొట్లాన్ని కట్టండి. అది విడిపోకుండా ఉండడానికి ఒక దారం పెట్టి చుట్టండి లేదా పిన్ చేయండి. ఇలా తయారైన ఈ శక్తివంతమైన పొట్లాన్ని తీసుకుని వెళ్ళి మీ పూజ గదిలో దేవుడి ఫోటో ముందు పెట్టండి. దేవుడి ముందు ఒక దీపం వెలిగించి, స్వామి, ఈ రాత్రికి ఈ భారం నీదే, రేపు ఉదయానికల్లా నా దరిద్రం పోవాలి అని నమస్కారం చేసుకోండి. ఆ రాత్రంతా ఆ పొట్లం దేవుడి దగ్గరే ఉండాలి. రాత్రి సమయంలో దైవిక శక్తులు సంచరిస్తూ ఉంటాయి అంటారు. ఆ సమయంలో రావి ఆకు, ధనియాలు, కర్పూరము, ఎండుమిరపకాయల కలయికతో ఉన్న ఆ పొట్లం ఒక యంత్రంలా మారి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం లాగేసుకుంటుంది. ఇక మరునాడు ఉదయం అంటే ఆదివారం ఉదయం నిద్రలేచిన వెంటనే కనీస అవసరాలు తీర్చుకుని స్నానం చేసిన తర్వాత పూజ గదిలోనికి వెళ్ళండి. రాత్రంతా దేవుడి ముందు ఉంచిన ఆ పొట్లాన్ని కుడి చేత్తో తీసుకోండి. దాన్ని తీసుకుని నేరుగా ఇంటి బయటకు వచ్చేయండి. ఇంటి లోపల మాత్రం దీన్ని కాల్చకూడదు. బాల్కనీలోకి కానీ, ఇంటి ముఖద్వారం బయటకు కానీ, లేదా మీ ఇంటి మిద్దె మీదకు కానీ వెళ్ళండి. ఎక్కడైతే ఖాళీ ప్రదేశం ఉంటుందో, ఎక్కడైతే దీన్ని కాల్చడానికి వీలుగా ఉంటుందో అక్కడికి వెళ్ళండి. ఆ పొట్లాన్ని నేల మీద లేదా ఒక మట్టి ప్రమిదలో పెట్టి దాని మీద మరికొంచెం కర్పూరం పొడిని చల్లండి. ఎందుకంటే లోపల ఉన్న ధనియాలు, ఎండుమిరపకాయ మండడానికి కొంచెం సమయం పడుతుంది. పైన కర్పూరం వేస్తే త్వరగా అగ్ని అంటుకుంటుంది. ఇప్పుడు అగ్గిపుల్ల తీసి ఆ పొట్లాన్ని వెలిగించండి. మండుతున్నప్పుడు వచ్చే మంటను చూస్తూ మీ మనసులో ఉన్న భయాలు, ఆందోళనలు, అప్పుల బాధలు, శత్రువుల పీడ అన్నీ ఆ మంటల్లో కాలి బూడిద అయిపోతున్నాయని గట్టిగా భావించండి. మన సంకల్పమే ఇక్కడ ముఖ్యం. ఆ పొగల నుంచి వచ్చే వాసన మీ ఇంటి చుట్టూ ఒక రక్షణ కవచంలా ఏర్పడుతుంది. ఆ పొట్లం పూర్తిగా కాలి బూడిద అయిపోవాలి. మధ్యలో ఆరిపోతే మళ్ళీ కర్పూరం వేసి పూర్తిగా వెలిగించేయండి. అది పూర్తిగా బూడిదగా మారిన తర్వాత ఆ బూడిదని నీళ్ళల్లో కడిగేయవచ్చు, లేదా గాలికి వదిలేయవచ్చు, లేదా దగ్గరలో ఉన్న ఏమైనా చెట్టు మొదట్లో వేసేయచ్చు. ఇలా చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి రండి. ఇది చేసిన వెంటనే మీకు ఒక తెలియని పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతుంది. మనసు తేలిక పడుతుంది. ఈ పరిహారం చూడడానికి చాలా సులభంగా అనిపించవచ్చు, కానీ ఇందులో మనం వాడిన వస్తువులు చాలా శక్తివంతమైనవి. రావి ఆకు విష్ణు స్వరూపం, ధనియాలు ధన స్వరూపం, ఎండుమిరపకాయ దిష్టి నివారిణి, కర్పూరం పాప నివారిణి. ఇవన్నీ కలిపి కాల్చటం అంటే మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను ప్రారద్రోలి అనుకూల శక్తులను ఆహ్వానించటమే. ఈ శనివారం రాత్రి చిన్న పని చేసి చూడండి. ఇది చేసిన కొన్ని రోజుల్లోనే మీ ఆర్థిక పరిస్థితుల్లో అనూహ్యమైన మార్పులు రావడం గమనిస్తారు. ఆగిపోయిన పనులు చకచకా సాగుతాయి. డబ్బు రావడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఇంట్లో గొడవలు తగ్గి ప్రశాంతత లభిస్తుంది. కోట్లు వచ్చి కాళ్ళ దగ్గర పడతాయని చెప్పడం అత్యాశ కావచ్చు, కానీ ఖచ్చితంగా మీ అర్హతకు, మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. లక్ష్మీదేవి కటాక్షం మీ మీద ఉంటుంది. నమ్మకంతో చేయండి, ఫలితాన్ని పొందండి. శనివారం సాయంత్రం 4:35 నుండి 6:15 మధ్యలో తులసి మొక్కపై ఇది పోయండి. చాలు, లక్షలు కాదు కోట్లు వస్తాయి. 4 వైపుల నుండి ధనం వస్తుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. కాబట్టి శనివారం రోజు తులసి చెట్టు దగ్గర ఈ పరిహారం చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది.
చాలా మంచి జరుగుతుంది. మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది. వందల నుండి వేలకు, వేల నుండి లక్షలకు, లక్షల నుండి కోట్లకు అలా అంచెలంచెలుగా పెరుగుతూనే ఉంటుంది. తులసి అనేది లక్ష్మీదేవి స్వరూపం. ఎవరైతే ఇంటి దగ్గర తులసి మొక్కను పెంచుకుంటారో వారి ఇంట్లోకి చెడు అనేది ప్రవేశించలేదు, నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించలేదు. పవిత్రమైన తులసి మొక్కను ఇంటి ముందు పెంచటం వలన ఇంట్లోని వారికి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని పురాణాలలో ఉంది. కనుక అందరూ కూడా ఇంటి దగ్గర తులసి మొక్కను పెంచండి. మీరు ఆ మొక్కను పూజలు చేయకపోయినా పర్లేదు, పెంచండి. అలా పెంచటం వలన ఆ తులసి మొక్కే మీ ఇంటిని రక్షలాగా కాపాడుతుంది. అయితే ఇంతటి పవిత్రమైన తులసి మొక్క మీద శనివారం రోజు ఇది ఒక్కటి పోస్తే చాలు, మీ సంపాదన విపరీతంగా పెరుగుతుందని సిద్ధశాస్త్రం చెప్తుంది. మరి ఇంతకీ శనివారం రోజు తులసి మొక్క మీద ఏం పొయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం తులసి దేవియే నమః అని కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న కథను విందాం. పూర్వం కాశ్మీర దేశంలో ఒక అత్యంత శోభాయమానమైన నగరం ఉండేది. ఆ నగరంలో రాజు అనే ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకు ఒక భార్య, 3 పిల్లలు ఉన్నారు. ఆ రైతు భార్య పేరు లావణ్య. లావణ్య పతివ్రత స్త్రీ. ఆమె ఎప్పుడూ కూడా తన భర్తను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేది. ఇంట్లో అందరినీ కూడా చాలా బాగా చూసుకుంటూ ఉండేది. కానీ లావణ్యకు ఒక అవలక్షణం ఉంది. అదేమిటి అంటే ఆమె చాలా పిసినారిది. ₹1 ఖర్చు పెట్టాలి అంటే 100 సార్లు ఆలోచించేది. ఇంట్లో ఒక్క బియ్యపు గింజను కూడా బయటకు పోనిచ్చేది కాదు. కానీ ఆమెకు లక్ష్మీదేవి మీద భక్తి ఎక్కువ. ఆమె ఇంటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకునేది. శుక్రవారం వస్తే చాలు వాకిలిని శుభ్రం చేసి రంగవల్లికలను వేయటము, తులసి కోటకు నీటిని పోయటము, తులసికి పూజలు చేయటము, ఇంట్లో లక్ష్మీదేవికి పూజలు చేసుకోవటము, ఇలా శాస్త్రాల్లో చెప్పిన నియమాలన్నిటినీ కూడా పాటిస్తూ ఉండేది. తను ఎప్పుడూ కూడా ఆలస్యంగా నిద్ర లేచేది కాదు. లావణ్య బ్రహ్మ ముహూర్త కాలంలోనే నిద్రలేచి ఇంటి పనులను కూడా చేసుకుని సూర్యోదయానికన్నా ముందే ఇంట్లో దీపాన్ని వెలిగించేది. ఈ గుణవంతురాలైన స్త్రీ లోపల ఉన్న ఒకే ఒక్క లోటు ఏమిటి అంటే తన పిసినారితనము. లావణ్య తన ఇంట్లో ఉన్న ఒక్క బియ్యపు గింజను కూడా ఎప్పుడూ ఎవరికీ ఇచ్చేది కాదు. తన గుమ్మంలోనికి వచ్చిన యాచకులకు కూడా ముద్ద అన్నం కూడా వేసేది కాదు. ఆమెకు దానం చేయడానికి చేతులు వచ్చేవి కాదు. ఎదుటి వాళ్లకు అన్నాన్ని పెట్టి అన్నాన్ని వృధా చేయకూడదు. ఈ బియ్యం మనకే భవిష్యత్తులో పనికొస్తాయని లావణ్య అనుకునేది. భర్త రైతు కావటంతో చాలా పేదరికాన్ని అనుభవిస్తూ ఉండేది. తన భర్త చాలా కష్టపడుతూ ఉండేవాడు. ఇంట్లో అందరి కడుపు నింపడానికి రోజంతా కష్టపడేవాడు. లావణ్య ప్రతిరోజు కూడా ఇంట్లో పూజాది కార్యక్రమాలు చేసేది. తర్వాత లక్ష్మీ అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ కూడా అమ్మకు పూజలు చేసేది. అందువలన లక్ష్మీ అమ్మవారు కూడా లావణ్యపై ప్రసన్నతను చెందింది. కానీ లావణ్య పేదరికానికి కారణము ఆమె పిసినారితనం. పిసినారితనం కారణంగానే తన అదృష్టానికి అడ్డుగోడలు పడుతూ ఉన్నాయి. లక్ష్మీ అమ్మవారు లావణ్య భక్తికి చాలా సంతోషిస్తూ ఉండేది. లక్ష్మీ అమ్మవారు లావణ్యకు సమస్తమైన సుఖాలను ఇవ్వాలి అని అనుకుంటుంది. లావణ్యకు ఉన్న సమస్తమైన దౌర్భాగ్యము కూడా దూరమైపోవాలని లక్ష్మీ అమ్మవారు అనుకునేది. అందుకే ఒకసారి లక్ష్మీ అమ్మవారు లావణ్యను పరీక్షించాలి అని అనుకుంది. లావణ్య ఇల్లు ఎలా ఉంటుందంటే అక్కడికి ఒక్క పశువు రావటం లేదు, ఒక పక్షి రావటం లేదు. ఎందుకంటే ఆ ఇంటికి వచ్చే పక్షులకు ఒక్క గింజ కూడా దొరికేది కాదు. త్రాగడానికి నీళ్లు కూడా లభించేవి కాదు. ఆ ఇంటికి ఎప్పుడూ కుక్కలు కూడా వచ్చేవి కాదు, ఆవు కూడా వచ్చేది కాదు. ఎందుకంటే వాటన్నిటికీ తెలుసు లావణ్య ఎవరికీ ఒక్క అన్నం మెతుకు కూడా పెట్టదు అని. అలా ఒకరోజు ఒక పిచ్చుక లావణ్య ఇంటికి వచ్చి 4 వైపులా కూడా తిరుగుతూ ఉంటుంది. ఒక బియ్యపు గింజ అయినా తనకు కనిపిస్తుందేమో అని ఆ పిచ్చుక ఎంత వెతికినప్పటికీ కూడా తనకు ఒక బియ్యపు గింజ కూడా ఇంటి చుట్టుప్రక్కల కనిపించలేదు. దాంతో ఆ పిచ్చుక చాలా ఆశ్చర్యపోయింది. ఇది ఒక రైతు ఇల్లులా ఉంది, కానీ ఇక్కడ ఎక్కడా ఒక్క బియ్యపు గింజ కూడా కనిపించటం లేదు. త్రాగడానికి నీళ్లు కూడా లేవు అనుకుంటుంది. ఈ ఇంట్లో నివసించేవారు చాలా దౌర్భాగ్యులై ఉంటారు అని అనుకుని ఆ పిచ్చుక 2వ రోజు కూడా లావణ్య ఇంటికి వచ్చింది.
మళ్ళీ అక్కడ తనకి ఏమీ కనిపించలేదు. ఒక్క గింజ కూడా కనిపించలేదు. దాంతో తనకు ఆహారం లభించలేదని ఆ పిచ్చుక చాలా దుఃఖించింది. నేను ఈరోజు ఈ ఇంట్లో ఉండే వారితో తప్పకుండా మాట్లాడాలి అని అనుకుని ఆ పిచ్చుక లావణ్య ఇంటి ఎదురుగా కూర్చుంటుంది. కొంచెం సమయం తర్వాత లావణ్య ఇంట్లో నుండి బయటకు వచ్చింది. తను చూసేసరికి ఒక పిచ్చుక తన గుమ్మం ఎదురుగా ఎగురుతూ ఉంది. వెంటనే లావణ్య చీపురు తీసుకుని ఆ పిచ్చుకని తరమటం ప్రారంభించింది. కానీ ఆ పిచ్చుక అక్కడి నుండి వెళ్ళటం లేదు. లావణ్య ఆ చీపురు తీసుకొని ఆ పిచ్చుక వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. కానీ ఆ పిచ్చుక ఎగిరి మళ్ళీ తిరిగి వచ్చేస్తూ ఉంటుంది. దాంతో ఎలా అయినా ఆ పిచ్చుకను తరిమి కొట్టాలి అని లావణ్య ప్రయత్నించి అలసిపోయింది. అక్కడ అలా కూర్చుండిపోయింది. మేము ఎంతో కష్టపడి ధాన్యాన్ని సంపాదించుకుంటున్నాము. ఈ పక్షులు ఆ ధాన్యాన్ని పాడు చేయడానికే వస్తాయి అని ఆ పిచ్చుకను చూస్తూ తిడుతుంది. నువ్వు ఏమీ మాట్లాడకుండా ఇక్కడి నుండి వెళ్ళిపో. నేను నీకు ఒక్క బియ్యపు గింజను కూడా వెయ్యను అని ఆ పిచ్చుకతో అంటుంది లావణ్య. అప్పుడు ఆ పిచ్చుక, అమ్మ, నేను చాలా దూరం నుండి వచ్చాను. దయచేసి నాకు ఏదైనా తినడానికి పెట్టండి. నాకు చాలా పెద్ద ఉపకారం చేసిన వారు అవుతారు అని అడుగుతుంది. అప్పుడు లావణ్య పిచ్చుకతో ఇలా చెప్తుంది. పిచ్చుక, నువ్వు నన్ను క్షమించు. నేను నీకు ఒక్క బియ్యపు గింజను కూడా ఇవ్వలేను. మా ఇంట్లో నీకు ఇవ్వడానికి ఏమీ లేవు. మా దగ్గర తిండి లేక మేమే రోజు ఆకలితో పడుకుంటూ ఉన్నాము. మేము ఎదుట వాళ్లకు ఏం పెట్టగలము అని లావణ్య ఆ పిచ్చుకతో అబద్ధాలు చెప్పింది. అప్పుడు ఆ పిచ్చుక లావణ్యతో, అమ్మ, నువ్వు చాలా పిసినారి దానివి. మీ ఇంట్లో ధాన్యం ఉండి కూడా నువ్వు అబద్ధం చెప్తూ ఉన్నావు. నేను మీ ఇంటికి ఇంకెప్పుడూ కూడా రాను అని చెప్పి ఆ పిచ్చుక అక్కడి నుండి వెళ్ళిపోయింది. రెండవ రోజు లావణ్య ఇంటికి ఒక నెమలి వచ్చింది. తన భోజనం కోసం అక్కడ ఇక్కడ తిరుగుతోంది. అక్కడ నెమలికి ఒక బియ్యపు గింజ కూడా లభించలేదు. నెమలిని చూడగానే లావణ్య మళ్ళీ చేతితో కర్ర పట్టుకొని నెమలిని తరమడానికి వచ్చి నెమలితో ఇలా అంటుంది. నువ్వు ఇక్కడ ఉన్న మొక్కలను తినకూడదు. నువ్వు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పింది. అప్పుడు నెమలి ఇలా అడుగుతుంది. అమ్మా, నువ్వు ఏం చేస్తున్నావు? నన్ను ఎందుకు కొడుతున్నావు అని అడిగేసరికి లావణ్య నెమలితో ఇలా చెప్తుంది. ఓ నెమలి, ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపో. నీకు ఇక్కడ తినడానికి ఏమీ కూడా లభించదు. ఎక్కడికైనా వెళ్ళి నీ కడుపు నింపుకో. మా ఇంట్లో నుండి ఒక్క బియ్యపు గింజ కూడా లేదు అని లావణ్య నెమలికి కూడా అబద్ధాలు చెప్పింది. అప్పుడు నెమలి ఇలా అంటుంది. అమ్మ, మీ ఇంట్లో ధాన్యాన్ని ఉంచుకొని కూడా నువ్వు ధాన్యం లేదని అబద్ధాన్ని చెప్తూ ఉన్నావు. నీ గుమ్మంలోనికి వచ్చిన ఏ ప్రాణికి కూడా నువ్వు 4 గింజలు వేయటం లేదు. ఈ కారణంగా నీకు మహా పెద్ద పాపం తగులుతుంది అని అంటుంది. అప్పుడు లావణ్య, నువ్వు చాలా తెలివైన దానివి. నాకెందుకు పాపం తగులుతుంది? నేనే కష్టపడి సంపాదించి అన్నాన్ని తింటున్నాను. ఊరికే ఎదుటి వాళ్లకు ఎందుకు ఇస్తాను? నేను అలా ఇస్తూ పోతూ ఉంటే నా పిల్లలు ఆకలితోనే మరణిస్తారు. నేను నాకున్నదంతా ఎదుట వాళ్లకు దానాలు చేస్తూ పోతే నా పిల్లలకు ఎవరు భోజనాన్ని పెడతారు? అందువలన నువ్వు ఏమీ మాట్లాడకుండా ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటుంది. అప్పుడు నెమలి ఇలా అంటుంది. నువ్వు అసలు దయలేని దానివి. నేను ఎప్పుడూ కూడా మీ ఇంటికి రాను అని నెమలి ఒక ఈకను ఇంటి ముందు వదిలి అక్కడి నుండి దుఃఖంతో వెళ్ళిపోయింది. లావణ్య ఆ నెమలి ఈకను కూడా బయటపడేసింది. ఆ తర్వాత ఒక ఆవు లావణ్య ఇంటికి వచ్చింది. లావణ్య కర్రను చూపించి ఆవును తరమటం మొదలుపెట్టింది. అప్పుడు గోమాత ఇలా అంటుంది. అమ్మా, నేను చాలా రోజుల నుండి ఆకలితో ఉన్నాను. నాకు ఏదైనా తినడానికి పెట్టమని అడిగింది. లావణ్య ఆవుకు కూడా ఏమీ పెట్టలేదు. ఈ విధంగా కుక్క, పిల్లి, కాకి, పావురము, గుడ్లగూబ సమస్తమైన పక్షులు కూడా లావణ్య ఇంటికి వచ్చాయి. కానీ లావణ్య ఒక్క పక్షికి కూడా ఒక్క గింజ కూడా వేయలేదు. అందరినీ కూడా తరిమేసింది. ఆ సమస్తమైన పక్షులు కూడా ఆకలితో దాహంతో వెళ్ళిపోయాయి. మళ్ళీ తిరిగి లావణ్య గుమ్మంలోనికి ఎప్పుడూ కూడా రాము అని చెప్పి దుఃఖంతోనే వెళ్ళిపోయాయి. ఒకరోజు లావణ్య ఇంటి లోపలికి గబ్బిలం వచ్చింది. అది లావణ్య ఇంటిపై కప్పు పట్టుకొని ఒక మూల దాక్కుని ఉంది. లావణ్య ఆ గబ్బిలాన్ని గమనించలేదు. ఆ గబ్బిలం ఏమీ శబ్దం చేయటం లేదు. ఆపై కప్పును పట్టుకుని అక్కడే ఊగుతుంది. రెండవ రోజు రాజుగారి సిపాయిలు అనుకోకుండా లావణ్య ఇంటికి వచ్చారు. లావణ్య భర్త దొంగతనం చేశాడు అని చెప్పి రాజును తీసుకొని వెళ్ళిపోయారు. దాంతో లావణ్య చాలా దుఃఖంలో ఉంది, ఏడుస్తూ ఉంది. తర్వాత లావణ్య లక్ష్మీ అమ్మవారి ఆలయానికి వెళ్ళింది. అమ్మ ఎదురుగా కూర్చొని ఏడుస్తూ ఇలా చెప్తుంది. అమ్మా, నేను ఏం పాపం చేశాను? నేను ఇంత దుఃఖభరితమైన రోజులను చూస్తూ ఉన్నాను.
నా భర్త నిర్దోషి అయినా కూడా రాజభటులు నా భర్తపై దొంగ అనే నేరాన్ని మోపి నా భర్తని తీసుకుని వెళ్ళిపోయారు. అమ్మా నన్ను క్షమించు అని వేడుకుంటుంది. అప్పుడు లక్ష్మీ అమ్మవారు లావణ్య ముందు ప్రత్యక్షమై ఇలా చెప్తుంది, నువ్వు శోధించకు, ఇదంతా కూడా నువ్వు చేసిన కర్మలకు ఫలితమే. ఈ దౌర్భాగ్యాన్ని దూరం చేయటం కోసం మీ ఇంటికి పశుపక్షులను పంపించాను, కానీ నువ్వు అవమానించి వాటిని గుమ్మంలో నుండే పంపించి వేశావు. ఒక్క బియ్యపు గింజ కూడా వాటికి వేయలేదు. ఆ కారణంగానే సమస్తమైన పశుపక్షులు కూడా నిరాశ చెంది దుఃఖంతో తిరిగి వెళ్ళిపోయాయి. అన్నిటికన్నా ముందు మీ గుమ్మంలోనికి పిచ్చుక వచ్చింది. పిచ్చుక ఇంట్లోకి రావటము అంటే సుఖ సమృద్ధులకు సూచిక. ఏ ఇంట్లో అయితే పిచ్చుకలు తమ గూడును పెట్టుకుంటూ ఉంటాయో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ఆనందము సుఖ సంతోషాలు ఉంటాయి. ఆ ఇంటి వాతావరణము సంతోషంగా ఉంటుంది. పిచ్చుకలు సాదాసీదాగా ఉండే పక్షులు. ఎవరి ఇంట్లోనికి కూడా వెళ్ళవు. పిచ్చుక ఎప్పుడైతే ఎవరి ఇంట్లోకైనా ఎటువంటి భయము కూడా లేకుండా వెళ్తుందో ఆ ఇంట్లో ధన సంపత్తుల యొక్క ఆగమనం అనేది జరుగుతుంది. అందువలన ఇంట్లోకి పిచ్చుక వచ్చింది అంటే దానికి ఆహారాన్ని వేయాలి, దానికి నీటిని పెట్టాలి. నేను మీ ఇంట్లో ఉన్న దౌర్భాగ్యాన్ని మొత్తము దూరం చేయటం కోసమే ఆ పిచ్చుకను మీ ఇంటికి పంపించాను. కానీ నువ్వు మీ ఇంటికి వచ్చిన పిచ్చుకను తరిమి కొట్టావు. మీ ఇంటికి వచ్చిన లక్ష్మిని స్వయంగా నువ్వే పంపించి వేశావు. ఆ తర్వాత మీ ఇంటికి నెమలి వచ్చింది. నువ్వు నెమలిని కూడా పంపించేశావు. నెమలి ఒక పవిత్రమైన పక్షి. నెమలి సరస్వతీదేవి యొక్క వాహనము. నెమలి ఇంటికి రావటము చాలా చాలా శుభ సంకేతము. నెమలి ఇంటికి వచ్చింది అంటే ఆ ఇంట్లో ఉన్న మనుషులకు బుద్ధి ఇంకా జ్ఞానము ప్రాప్తిస్తాయి. ఆ ఇంట్లో నివసించే వారికి వికాసం కలుగుతుంది. మీ గుమ్మంలోనికి వచ్చిన నెమలికి నువ్వు ఎటువంటి ఆహారాన్ని పెట్టలేదు. నెమలిని కూడా ఇంటి నుండి తరిమి కొట్టావు. మీ ఇంటి ముందు నెమలి ఒక ఈకను వేసి వెళ్ళిపోయింది. నెమలి ఈకను ఇంట్లో ఉంచుకోవటం వలన ఆ ఇంట్లో ఉన్నతి అన్నది జరుగుతూ ఉంటుంది. నువ్వు ఆ నెమలి ఈకను కూడా పడేశావు. నేను నీకు మంచి జరగటం కోసమే నెమలిని పంపించాను. నువ్వు ఆ నెమలిని కూడా అవమానించావు. నేను మీ ఇంటికి సాక్షాత్తు కామధేనువు ఆవును పంపించాను. గోవును నీ మనసులో ఉన్న సమస్తమైన కోరికలను నెరవేర్చడం కోసమే పంపించాను. నువ్వు గోవును కూడా అవమానించి గోవుకు కూడా ఏమీ పెట్టకుండానే తరిమివేశావు. నువ్వు ఇంటికి వచ్చిన సాక్షాత్తు కామధేనువునే తరిమి కొట్టావు. ఆ తర్వాత నేను మీ ఇంటికి కాకిని పంపించాను. కాకి ఎవరి ఇంట్లో అయితే నీటిని తాగుతుందో ఆ ఇంట్లో ఎప్పటికీ కూడా విపత్తులు అనేవి రానే రావు, సంకటములు రావు. నువ్వు కాకిని కూడా తరిమి కొట్టావు. దానికి నీటిని కూడా ఇవ్వలేదు. కాకిని కూడా అవమానించి పంపించావు. అంతేకాదు నా వాహనమైన గుడ్లగూబను కూడా నేను మీ ఇంటికి పంపించాను. గుడ్లగూబను కూడా తరిమి కొట్టావు. ఆ గుడ్లగూబ నీకు ఉన్న సమస్తమైన దౌర్భాగ్యాన్ని దూరం చేయడానికే వచ్చింది. మీ పిసినారితనం కారణంగా గుడ్లగూబ కూడా ఉదాసీనంగానే తిరిగి వెళ్ళిపోయింది. మీ ఇంటికి పావురం వచ్చింది. పావురం భార్యాభర్తల సంబంధాలను బలపరుస్తుంది. ఏ ఇంట్లోకైతే పావురాల జంట వస్తుందో ఆ ఇంట్లో భార్యాభర్తలు ఎప్పుడూ కూడా వియోగాన్ని అనుభవించవలసిన పరిస్థితులు రావు. నువ్వు ఆ పావురాలను కూడా అవమానించి పంపించి వేశావు. ఆ కారణంగానే నీ భర్తకు నీకు వియోగం ఏర్పడింది. నువ్వు నీ గుమ్మంలోనికి వచ్చిన సమస్తమైన పక్షులను కూడా అవమానించే పంపించి వేశావు. ఈ సమస్తమైన పక్షులు కూడా ఇంట్లోకి రావటము చాలా చాలా శుభప్రదము. ఏ ఇంట్లోకైతే పిచ్చుకలు వస్తాయో ఆ ఇంట్లో గూడు పెట్టుకుంటాయో ఆ ఇంట్లో ఎప్పటికీ కూడా ఇక్కడ దౌర్భాగ్యము అనేది రానే రాదు. ఎప్పుడైతే పిచ్చుకలు ఇంట్లోకి వస్తాయో అక్కడ ధన సంపత్తులు అనేవి వస్తాయి. ఏ ఇంట్లో అయితే పిచ్చుక గూడు పెట్టుకుంటుందో ఆ ఇంట్లో నేను స్థిర నివాసం ఉంటాను. ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ధన ఆగమనం అనేది జరుగుతూనే ఉంటుంది. ఏ ఇంటి గుమ్మంలోనికి ప్రతిరోజు కూడా ఆవు వస్తుందో, ఏ స్త్రీ అయితే మొదటి ముద్దను ఆవుకు పెడుతుందో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా అన్నానికి ధనానికి లోటు ఉండదు. ఆవుకు మొదటి ముద్దను పెట్టే స్త్రీ యొక్క మనస్సులోని కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఏ ఇంట్లో అయితే కాకి వచ్చి నీటిని తాగుతుందో, అన్నాన్ని తింటుందో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా విపత్తులు అనేవి రానే రావు. ఆ ఇంట్లో ఉండే వారిపైన ఎప్పుడూ కూడా నిందలు అనేవి పడవు. గుడ్లగూబ నా వాహనము. గుడ్లగూబ గుమ్మంలోనికి రావటం వలన ధన ఆగమనం అనేది పెరుగుతుంది. అమ్మ, ఇవన్నీ కూడా శుభప్రదమైన పక్షులు ఇంకా పశువులు.
వీటిని ఎప్పుడూ కూడా తరిమి కొట్టకూడదు. వాటికి కనీసము నీటినైనా ఇవ్వాలి. కానీ నువ్వు అలా చేయలేదు. ఎప్పుడైతే నీ ఇంట్లోకి గబ్బిలం వచ్చి కూర్చుందో నువ్వు ఆ గబ్బిలాన్ని ఇంటి నుండి తరిమి కొట్టలేదు. గబ్బిలం ఇంట్లో ఉండటం వలన అశుభాలు అనేవి జరుగుతాయి. ప్రేతాల్లాగా అవి కూడా కాళ్ళతో ఇంటి పై భాగాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటాయి. ఏ ఇంట్లో అయితే గబ్బిలం వచ్చి కూర్చుంటుందో ఆ ఇంట్లోనికి విపత్తులు ఇంకా సంకటములు, ధన హాని అనేవి కలుగుతాయి. గుడ్లగూబ నీ ఇంట్లో ఉంది. ఈ కారణంగానే నీ భర్త దొంగ అనే ఆరోపణ వలన ఖైదీలోనికి వెళ్ళిపోయాడు. లావణ్య, నేను చాలాసార్లు నీకు సహాయం చేయడానికి ప్రయత్నాన్ని చేశాను. నేను చాలాసార్లు మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నాన్ని చేశాను. నువ్వు ప్రతిసారి కూడా ఇంట్లో నుంచి నన్ను పంపించి వేశావు. ఆ కారణంగానే నీ పైన ఈ విపత్తు వచ్చి పడింది అని లక్ష్మీ అమ్మవారు లావణ్యతో చెప్పింది. అమ్మవారు చెప్పిన మాటలు విన్న తర్వాత లావణ్య తను చేసిన తప్పులను తెలుసుకుంది. తను లక్ష్మీ అమ్మవారిని క్షమించమని కోరింది. అమ్మ, నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. ఎప్పటి నుండి నేను గుమ్మంలోనికి వచ్చిన ఏ ప్రాణిని కూడా అవమానించను అని కోరుకుంటుంది. అప్పుడు లక్ష్మీ అమ్మవారు సంతోషించి లావణ్యను దీవించి అంతర్ధానమయ్యింది. లావణ్య తిరిగి ఇంటికి వచ్చేసింది. ఇంటికి రాగానే ముందు లావణ్య ఆ గబ్బిలాన్ని ఇంట్లో నుండి తరిమి కొట్టింది. తన ఇంటి బయట పశుపక్షుల కోసము జలాన్ని, ధాన్యాన్ని ఉంచింది. మరుసటి రోజే పశుపక్షులు లావణ్య గుమ్మంలోనికి వచ్చాయి. లావణ్య చాలా ప్రేమతో పక్షులకు స్వాగతాన్ని పలికింది. తర్వాత గోమాత వచ్చింది. గోమాతకు మొదటి అన్నం ముద్దను తీసి పెట్టింది. తర్వాత నెమలి వచ్చింది. నెమలికి కూడా లావణ్య ధాన్యాన్ని వేసింది. ఆ విధంగా సమస్తమైన పశుపక్షులు కూడా సంతృప్తి చెంది తిరిగి వెళ్ళిపోయాయి. మరుసటి రోజు లావణ్య భర్త గుర్రం మీద కూర్చుని ఇంటికి వచ్చాడు. తన చేతిలో పెద్ద పెద్ద బంగారు మూటలు ఉన్నాయి. లావణ్య తన భర్తను చూసి చాలా సంతోషించింది. అతని పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలను కూడా తీసుకుంది. అప్పుడు లావణ్య భర్తను అడుగుతుంది, ఆ మూటలు ఏమిటి అని. అప్పుడు రాజు ఇలా చెప్తాడు, నన్ను రాజుగారు దొంగ అనుకుని తీసుకుని వెళ్ళారు. కానీ రాజుగారికి తెలిసింది నేను దొంగతనం చేయలేదు అని. ఆయన చాలా పశ్చాత్తాపడ్డారు. రాజుగారు నన్ను క్షమాపణలు కోరి చాలా ధనాన్ని ఈ గుర్రాన్ని ఇచ్చి నన్ను పంపించారు అని చెప్తాడు. లావణ్య చాలా సంతోషించింది. లక్ష్మీ అమ్మవారికి ధన్యవాదాలు తెలిపింది. కనుక లక్ష్మీదేవి చెప్పిన ఈ మాటలు గుర్తుంచుకోండి. మన ఇంటికి వచ్చే పశుపక్షుల వలన శుభ ఇంకా అశుభ ఫలితాలు అనేవి మనకు లభిస్తాయి. వాటిని ఎప్పుడూ కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతినిత్యము కూడా వాటికి నీటిని, ధాన్యాన్ని పెట్టాలి. అలా పెడితే లక్ష్మీ అమ్మవారి కృప అనేది మీకు తప్పకుండా లభిస్తుంది. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే వెంటనే లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. పురాణాల ప్రకారం తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని సమర్పిస్తారు. మనం తులసి మొక్క అంటేనే అతి పవిత్రంగా చూస్తాము. ఎందుకంటే తులసి మొక్క రోజులో 22 గంటల పాటు ఆక్సిజన్ను అనగా ప్రాణవాయువును విడిచిపెడుతుందని పరిశోధనల ద్వారా తెలిసింది. అందుకే తులసిని ప్రతిరోజు పూజించమని పెద్దలు చెప్పారు. మన పూర్వీకులు దేనినైనా పూజించమన్నారు అంటే అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. సాధారణంగా అన్ని మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ను వదులుతాయి. రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని పర్యావరణంలోనికి విడిచిపెడతాయి. కానీ తులసి మాత్రం రోజులో 22 గంటల పాటు ఆక్సిజన్ను అనగా ప్రాణవాయువును విడిచిపెడుతుందని పరిశోధనలో తెలిసింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఇంతటి ప్రత్యేకత లేదు. తులసి ఔషధగని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు. తులసికి ఉన్న ఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు. అందుకే మన సాంప్రదాయంలో ఇంటి ముందు వెనుక కూడా తులసి మొక్కను పెట్టి పూజించమన్నారు పెద్దలు. తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం తొందరగా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంథాలు చెప్పాయి. తులసి చెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. రోజురోజుకు పెరిగిపోతున్న ఈ కాలుష్య జీవనంలో కనీసం మనిషికి ఒక తులసి మొక్కైనా పెంచుకోవాలి. గుడిలో మనకు ఇచ్చే తీర్థంలో తులసి ఆకులను ఉపయోగిస్తారు. దానికి కారణం ఏమిటి అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని. అలా గుడిలో మనకు ఇచ్చే తీర్థంలో తులసి ఆకులను ఉపయోగిస్తారు.
తులసికి మన జీవితాలను మార్చేసే శక్తులు ఉంటాయి. మన సంపదను పెంచే పవర్స్ ఉన్నాయి. తులసితో జాతకంలో ఉండే దోషాలను తొలగించుకోవచ్చు. మన జాతకాలను కూడా మార్చుకోవచ్చు. ధనాన్ని ఆకర్షించవచ్చు. ప్రత్యేకంగా శనివారం రోజు తులసి మొక్క మీద ఇది పోస్తే చాలు మీ సంపాదన విపరీతంగా పెరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఏమీ లేదు, చక్కగా శనివారం రోజు సాయంత్రం 4:35 నుండి 6:15 మధ్యలో చక్కగా ఒక చిన్న గిన్నెను కానీ గ్లాసును కానీ తీసుకోండి. ఈ సమయంలోనే ఎందుకు చేయాలంటే ఈ పరిహారానికి ఈ సమయం అనుకూలమైనది. ఈ సమయంలో ఈ పరిహారం చేయటం వలన అమృత తుల్యమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ సమయంలో ఒక పాత్రను తీసుకొని దానిలో ఒక అరగ్లాసుడు పాలు పోయండి. అంటే ఒక 10 స్పూన్ల పాలు పోయండి. పాలతో పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సంపద ఆకర్షింపబడుతుంది. పాలు బాగా ధనాన్ని ఆకర్షిస్తాయి కనుక పాలు పోయండి. తర్వాత ఈ పాలల్లో చిటికెడు గంధాన్ని వేయండి. గంధం కూడా చాలా మంచి పదార్థం. గంధంతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. గంధం మన కష్టాలను తొలగించేస్తుంది. ధన సమస్యలను తొలగించేస్తుంది. ధనాన్ని ఆకర్షిస్తుంది. మన జీవితాలను మార్చేసే శక్తి గంధానికి ఉంది కనుక గంధాన్ని పాలల్లో వేయండి. మీ దగ్గర గంధం లేకపోతే చిటికెడు పసుపును అయినా సరే పాలల్లో వేసుకోవచ్చు. ఇక తర్వాత 3 మిరియాల గింజలను తీసుకొని వాటిని ఒక రాయితో పొడిలాగా కొట్టేసి ఆ పొడిని కూడా పాలల్లో కలపండి. ఎందుకంటే మిరియాలు చెడును తొలగించేస్తాయి, మంచిని తెచ్చిపెడతాయి, సంపాదనను పెంచుతాయి. చివర్లో 7 ధనియాలను తీసుకొని వాటిని బాగా పొడి చేసి ఈ పాలల్లో కలపండి. తర్వాత వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసి తీసుకుని వెళ్ళి మీరు పూజలు చేసే తులసి మొక్క మీద పోసేయండి. అంటే ఈ పాలను మీ చేతితో తీసి చల్లేయండి. పాలన్నీ అయిపోయే వరకు చల్లండి. అలా చల్లిన తర్వాత ఒక నమస్కారం చేసుకొని మీ కోరికను తులసి మొక్కతో చెప్పుకోండి. ఆడవారు మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. కానీ ఈ పరిహారం చేసే ముందు ఖచ్చితంగా కాళ్ళు చేతులు కడుక్కోవాలి, లేదా స్నానమైనా సరే చేయాలి. శనివారం రోజు ఎవ్వరు ఈ పరిహారం చేసినా వారి సంపాదన విపరీతంగా పెరుగుతుంది. లక్షలు కాదు కోట్లు వస్తాయి. ధన సమస్యలు పోతాయి. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. అప్పులు బాగా తీరిపోతాయి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా శనివారం రోజు ఈ చిన్న పరిహారం చేసి మీ సంపాదనను పెంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.